హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే హోమ్ బేకర్స్. ఇవాళ నాకు చాక్లెట్ కునాఫా కేక్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట. దాన్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను రండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ బేకింగ్ రిలేటెడ్ వీడియోసే. ఎవరైనా బేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, హోమ్ బేకింగ్ చేయాలనుకున్నా, లేదంటే ఇంట్లోనే కేక్స్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలన్నా నా వీడియోస్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా చాక్లెట్ స్పాంజ్ కేక్ ఇక్కడ నేనైతే డీటెయిల్ వీడియో చేయట్లేదు. ముందు నా ప్రీవియస్ వీడియోస్లో వెనీలా స్పాంజ్ కేక్, చాక్లెట్ స్పాంజ్ కేక్ డీటెయిల్ వీడియోస్ అయితే పెట్టాను. వాటిని ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే దాన్ని షేర్ చేయండి. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని కేక్ టిన్లో వేసుకుని 180 డిగ్రీస్కి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 180 డిగ్రీస్కి 35 to 40 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి స్పాంజ్ కేక్ అయితే రెడీ అవుతుంది. ఈ లోపు మనం విప్పింగ్ క్రీమ్ అయితే స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఫిల్లింగ్ కోసం కునాఫా మిక్స్ని అయితే రెడీ చేసుకోవాలి. రోస్ట్ చేసిన పిస్తా పౌడర్లో రోస్ట్ చేసుకున్న కునాఫా వేసి మిల్క్ మేడ్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్క్ మేడ్ అయితే నేను హోమ్ మేడే చేశాను. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇలా అయితే స్పాంజ్ కేక్ అయితే రెడీ వచ్చింది. నేను 3 లేయర్స్ కింద ఈ స్పాంజ్ కేక్ని కట్ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్లో కొంచెం గనాష్ అయితే మిక్స్ చేసుకున్నాను. మనం కేక్ బేస్ని పెట్టుకుని దానిపై కొంచెం క్రీమ్ అప్లై చేసి ఫస్ట్ లేయర్ని అయితే పెట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్లో నేనైతే కొంచెం చాక్లెట్ గనాష్ మిక్స్ చేశాను. ఈ షుగర్ సిరప్తో కేక్ని అయితే సోక్ చేసుకోవాలి. దానిపైన క్రీమ్ ఒక లేయర్గా వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కునాఫా మిక్స్ని ఫిల్ చేసుకోవాలి. అలాగే సెకండ్ లేయర్ కూడా సేమ్ ఈ విధంగానే ఫిల్ చేసుకోవాలి. క్రమ్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఇది క్రమ్ కోట్ కూడా చేసుకోవాలన్నమాట. మనం ఇలా క్రమ్ కోట్ చేసుకున్న కేక్ని మనం ఒక 1 hour to 5 hours వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనకున్న టైంని బట్టి. తర్వాత దీన్ని తీసుకుని ఇదైతే వాళ్ళు హార్ట్ షేప్ అడిగారనమాట. రౌండ్ కేక్ని ఎలా హార్ట్ షేప్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా కింద వి షేప్లో కట్ చేసుకున్న పార్ట్స్ని పైన మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మధ్యలో వి షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి రౌండ్ షేప్ నుంచి హార్ట్ షేప్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ కోట్ అయితే మనం ఐసింగ్ అయితే చేసుకోవాలి. నేను హాఫ్ వైట్లో ఈ కేక్ని అయితే డిజైన్ చేస్తున్నాను. ఇలా పైపింగ్ బ్యాగ్తో క్రీమ్ వేసుకోవడం వల్ల అన్ని వైపులా ఈవెన్గా వస్తుంది. బిగినర్స్కి అయితే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. నీట్గా ఐసింగ్ చేసుకుని షార్ప్ ఎడ్జెస్ వచ్చే వరకు మనం నీట్గా చేసుకోవాలి. నేను ఈ విధంగా అయితే కేక్ని ఐసింగ్ చేసుకున్నాను. తర్వాత ఇలా ప్రిల్స్ డిజైన్ వచ్చే నాజిల్స్తో డిజైన్ వేశాను. దీనిపైన 1M నాజిల్తో
ఈ విధంగా డిజైన్ అయితే వేశాను. అలా కింద బార్డర్ కూడా ఇలా ఫిల్ చేసుకున్నాను. ముందుగానే నేను చిన్న చిన్న హార్ట్స్ని ఫాండెంట్తో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇలా డిజైన్ చేశాను సింపుల్గా. ఈ కేక్ అయితే కస్టమర్కి చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.